ఏపీ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర కారు అదుపు తప్పి ఓ బంకులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 6 మృతి చెందారు. బుచ్చిరెడ్డిపాలెంలో నిశ్చితార్థానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అతివేగంతో నడపడం వల్లే అదుపు తప్పి బంకులోకి దూసుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బంకులో నిద్రిస్తున్న రమణయ్య సహా 5 విద్యార్థులు మృతి చెందారు. మృతులు నారాయణ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న యజ్ఞేషన్, జీవన్, నరేష్, అభిసాయి, రామచంద్రారెడ్డిగా గుర్తించారు. మరో స్టూడెంట్ నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కారులో దాదాపు 5 మంది యువకులు ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. కనపల్ల లోపల మట్టి మొత్తం పడిపోయింది. ఆ కారు తిరగదిస్తే దాని కింద మనిషి ఉన్నాడు, అన్నట్లో ఉన్నది. ఇప్పుడు మాత్రం ఇదే నేను చూసినప్పుడు మాత్రం ఇద్దరు మాత్రం ప్రాణాలతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ఇక అన్నట్లో కారులో స్పాట్ బుచ్చి నుంచి వస్తున్నారు. సర్కిల్ కాడికి రాగానే కారు ఈఎన్ సౌండ్ వచ్చి క్రాస్ తిరిగిపోయింది. రావడం కాస్త తిరిగి రావడం నేరుగా తిన్నట్టు మాకు సౌండ్ మాత్రం ఈఎన్ సౌండ్ వచ్చింది. ఈఎన్ సౌండ్ వస్తుంటే ఏంద్రా అని ఎట్లా చూస్తా ఉన్నాం. ఆ నుంచి రావడం నేరుగా తిమ్మ కొట్టేట్టు క్రాస్ బండి పోయే బండి అది తిరిగేసింది. మళ్ళీ ఆయన కింద తినేసి అతను కనుక్కో ఉన్నాడు. వాడి కింద మంచం వేసుకొని అతను మాత్రం స్పాట్ కారు ఇచ్చి అతను పడుతుంది. కారులో ఉండేవాళ్ళు మాత్రం ఒక అతను మాత్రం బయట తీసాము. అతను ఒకరంతా పర్వాలేదు. మిగతా 4 మాత్రం ఇద్దరు మాత్రం కొట్టుకుంటా ఉన్నారు. ఇద్దరు స్పాటు. ఇతనేమంటే అన్నట్లు అతను అంటే స్పాట్ అయిపోయింది. అతను చూసుకోవాలి మేము.